ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా పార్టీ మారలేదట. అతని మీద బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అనర్థవేట్ పిటిషన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కొట్టివేశారు. ఇప్పటి వరకు 8 మంది మీద డెసిషన్ తీసుకున్నారు. మొత్తం మీ అందరికీ తెలుసు, 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారు. నిజానికి 2023 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 64 మంది ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అంటే సిపిఐ ఎమ్మెల్యే ఇంకొకరు అదనం. మొత్తం 65 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టారు. తర్వాత కాలక్రమంలో ఒక 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చనిపోయారు. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు వస్తే 2 చోట్ల కూడా కాంగ్రెసే గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో టెక్నికల్గా 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ సిపిఐ ఎమ్మెల్యే అదనంగా ఉంటారు. ఇప్పుడు టెక్నికల్గా బీఆర్ఎస్ చేతిలో 37 మంది ఎమ్మెల్యేలే ఉండాలి. కానీ ఈ 37 మందిలో కూడా 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఏది 10 మంది, ఈ 10 మంది పార్టీ మారినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందరి కళ్ళ ముందు జరిగింది. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. దాని మీద స్పీకర్ గారు కొన్ని నెలలుగా కాదు సంవత్సరాలుగా పెండింగ్ పెడుతూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోర్టు మెట్టెక్కింది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు మొదటగా 3 నెలలు డెడ్లైన్ పెట్టింది స్పీకర్ గారికి. ఈ నిర్ణయమే తీసుకోమని చెప్పలేదు, కానీ నిర్ణయం మాత్రం తీసుకోమని ఒక డెడ్లైన్ పెట్టింది. ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగబద్ధ పదవి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అధికారుల్లోకి కోర్టులు జోక్యం చేసుకోలేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి డెడ్లైన్ పెట్టింది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో స్పీకర్ గారికి చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు స్పీకర్ గారి ఇష్టంగా, ఆ ఇష్టం ఫలితంగా మొత్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలో 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ గారు ధృవీకరణ ఇచ్చారు. ఎందుకంటే ఆ 8 మంది ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీ మారలేదు అనేది స్పీకర్ గారికి వాళ్ళ వివరణ ఇచ్చుకున్నారు. స్పీకర్ గారు మెమోలు ఇచ్చారు. ఆ మెమోలకి 8 మంది ఎమ్మెల్యేలు కూడా వివరణ ఇచ్చుకున్నారు. మొత్తం 10 మంది ఇచ్చుకున్నారు వివరణ. 10 మంది కూడా మేము పార్టీ మారలేదని చెప్తున్నారు. కానీ ఇంకా కడియం శ్రీహరి గారి విషయం, శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, అలాగే దానం నాగేంద్ర గారి విషయం, ఖైరతాబాద్ ఎమ్మెల్యే, వాళ్ళ విషయంలో డెసిషన్ పెండింగ్లో ఉంది. వాళ్ళిద్దరు కూడా పార్టీ మారలేదని చెప్తారా తెలియదు, చూడాలి. ఇప్పటి వరకైతే 8 మంది ఎమ్మెల్యేలు. ఒకళ్ళేమో పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే, తర్వాత ఇంకొకళ్ళేమో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఇంకొకళ్ళేమో పటాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి, తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, తర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కిష్టమోహన్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళీ యాదయ్య, ఇంకొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎవరు ఇవాళేమో డాక్టర్ సంజయ్ కుమారు. పటాన్ చెరువు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. వీళ్ళంతా పార్టీ మారలేదు అని చెప్పేసి స్పీకర్ గారు వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసినటువంటి అనర్హత వేటు పిటిషన్ కొట్టేశారు. అంటే వీళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళంతా ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారు? ఒక్క పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోసం మళ్ళీ తిరిగి పనిచేస్తున్నట్టున్నారు. మిగతా 7 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్లు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం హస్తం గుర్తు మీద ఓటేయమని తిరుగుతున్నారు. మరి వీళ్ళు ఎట్ట పార్టీ మారినట్టు లెక్క? అసలు వీళ్ళు పార్టీ మారకపోతే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ వీళ్ళు గాంధీ భవన్కి వస్తారు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు పంచుతారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తారు. పార్టీ మారలేదని వీళ్ళు చెప్తారు, ఆయన నమ్ముతారు. ఇంతకీ ఎవరు పిచ్చోళ్ళు ఇక్కడ? ప్రజలు పిచ్చోళ్ళు.
ఇప్పుడు శేషన్ గారు గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారలేదని చెప్తున్నారు. ఆయన వాళ్ళ కూతురికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే కాదు అనుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకొని వాళ్ళ కూతురు తరపున ప్రచారం చేసి గెలిపించుకున్నారు. ఆయన పార్టీ మారలేదని ఆయన చెప్తారు. తర్వాత ఖైరతాబాదు ఎమ్మెల్యే దానవ నాగేందర్ నేను పార్టీ మారలేదని ఆయన చెప్తాడు. ఆయన అసలు టెక్నికల్గా దొరికిపోయిన వ్యక్తి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫా మీద పోటీ చేసిన వ్యక్తి. టెక్నికల్గా కూడా దాన నాగేందర్ దొరికిపోయాడు. అతను కూడా పార్టీ మారలేదని చెప్తే ఇంకా నవ్వాలా ఏడవాలా? అసలు నవ్వాలా ఏడవాలా మనం? అంటే ప్రజలంటే పిచ్చోళ్ళు. ప్రజాస్వామ్యాన్ని కళ్ళ ముందే అందరూ కలిసి కూనీ చేస్తున్నారు. ప్రజలు ఏం చేస్తారు? ఏం చేయగలుగుతారు? ఎన్నికలు వచ్చినప్పుడు నోటు పడేస్తే ఓటేస్తారు, బాటిల్ పడేస్తే ఓటేస్తారు, ప్రజలదేముంది అని అనుకుంటున్నారు. అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు పార్టీని మార్చుకోలేదని చెప్పి, వీళ్ళే మారలేదని చెప్పి, అవును మారలేదని ఆయన కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టి, వీళ్ళు మారలేదని చెప్పడం బాగానే ఉంది, దాన్ని ఆయన ఒప్పుకోవడం బాగానే ఉంది. ఏందండి ఎటు పోతుంది ఈ ప్రజాస్వామ్యం? అంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. అంటే జర్నలిస్టుడిగా ప్రజాస్వామ్య విలువల్ని నమ్మేవాళ్ళుగా, అంటే లక్షల మంది ఓట్లతో గెలిచిన వాళ్ళు అందరి కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతూ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇవాళ సంజయ్ కుమార్ విషయంలో నిర్ణయం తీసుకున్నారు కదా, ఆ జగిత్యాలలో గొడవ నడుస్తుంది జీవన్ రెడ్డి గారికి సంజయ్ కుమార్ గారికి. కాంగ్రెస్ బీఫామ్లు జీవన్ రెడ్డి ఇవ్వాలా సంజయ్ కుమార్ ఇవ్వాలా, ఎవరి వర్గానికి ఇవ్వాలని జీవన్ రెడ్డిని పక్కన పెట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగిత్యాల ప్రాంతంలో ఆయన పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సంజయ్ కుమార్ బీఫామ్లు పంచుతున్నాడు. మళ్ళీ ఇక్కడేమో టెక్నికల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటాడు. అక్కడ కాంగ్రెస్ లీడర్ని పక్కన పెట్టి తోసేసి ఒక మాజీ మంత్రిని సీనియర్ నాయకుని పక్కన పెట్టేసి దాట సంజయ్ కుమార్ గారు ఆయన బీఫామ్లు పంచుతారు, మన పార్టీ మారలేదని ఆయన స్పీకర్ గారు చెప్తారు. స్పీకర్ గారు ఓ నిజమే పార్టీ మారలేదు, సంతకం పెట్టేస్తాను, అన్నతో పిటిషన్ కొట్టేస్తున్నా. సో ఏది ఏమైనా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ తెలంగాణ సమాజంలో ఉంది. అంటే కింద కామెంట్ చేయొచ్చు, బీఆర్ఎస్ కూడా ఎమ్మెల్యేని చేయొచ్చు, కరెక్టే, బీఆర్ఎస్ చేస్తే కరెక్ట్ అని మేమేం అనలేదు, ఆ రోజు తప్పని అన్నాం. కాకపోతే వాళ్ళు టెక్నికల్గా ఏం చేశారు, 2/3 ఎమ్మెల్యేని తీసుకోవడం వల్ల మేము వాళ్ళ శాసనసభ పక్షాన్ని మెర్జీ చేసుకున్నామని ఏదో చెప్పుకున్నారు. వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, చేయలేదని కాదు. ఇంకా మెర్జీ కాకముందే టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కి కేసీఆర్ క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు, అది రాజ్యాంగ విరుద్ధం. సబితా ఇందరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చారు, అది రాజ్యాంగ విరుద్ధం. సరే అప్పటికంటే కాంగ్రెస్ శాసనసభ పక్షం విలీనం అయిందేమోలే. అన్ని తప్పులు చేయలేదని కాదు, వాళ్ళు చేశారు, వాళ్ళు ప్రజలకు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ప్రజలు చెప్పారు. ఎందుకంటే మొదటిసారి యాక్సెప్ట్ చేశారు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూర్చోడానికి ఆంధ్ర వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి చేర్చుకోవాల్సి వచ్చిందంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారు. రెండోసారి అసలు పార్టీ మార్చుకునే అవకాశం లేకుండా, ప్రభుత్వం భయపడే అవకాశం లేకుండా కేసీఆర్కి 89 సీట్లు ఇచ్చారు. అయినా సరే అవతల పార్టీలను మింగేసింది కేసీఆర్ ప్రభుత్వం. అందుకనే మొన్న ఎన్నికల్లో పార్టీ మారిన వాళ్ళందరినీ పార్టీ మార్చుకున్నటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా కర్రగార్చి వాత పెడితే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ప్రజలు కర్రగార్చి వాత పెట్టాలి. సో అందరూ కలిసి జనాలను పిచ్చోళ్ళని చేయటం అంటే ఇంకో ఇదే. సో ఈ పరిణామం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు వీళ్ళకి ఎమ్మెల్యేలుగా కొనసాగే అర్హత ఉందా? ప్రజల కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నటువంటి వీళ్ళు, టెక్నికల్ అంశాలు చూపించి తప్పించుకుంటున్న వీళ్ళకి రాజకీయాల్లో కొనసాగే అర్హత ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.